నా పేరు గుంటక వంశీ, వైఎస్ఆర్సీపీ నెల్లూరు యోజన విభాగం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మొన్న ఇటీవల కాలంలో ఈ ధనలక్ష్మీపురంలో జరిగిన గొడవకి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ జనసేన నాయకులు, ఆ శ్రీపతి రాము అనే జనసేన నాయకులు అని చెప్పుకుంటున్న శ్రీపతి రాము మాటలు విని ఈ జనసేన నాయకులు ఏ విషయాలు తెలుసుకోకుండా నా మీద బురజల్లి కార్యక్రమం చేశారు. దానికి నాకు చాలా బాధేసింది. ఎందుకంటే వీళ్ళందరికీ నేను తెలుసు, ఈ జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేను తెలుసు. నా వ్యక్తిగతంగా నా మనస్తత్వం కూడా తెలుసు వీళ్ళకి. అవన్నీ తెలిసి కూడా అందరూ కూడా నాకు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. పార్టీలు పక్కన పెడితే వీళ్ళందరూ కూడా ఇంటిలో కార్యక్రమాలకు అయితే ఏమి, నాకు ఏదైనా బర్త్డే విషెస్ అయితే ఏమి, ఇలాంటివన్నీ కూడా చాలా సన్నిహితంగా చాలా మంచిగా అందరితో కూడా ఉండేవాళ్ళని ఉంటారు నాతో. అలాంటిది ఈరోజు సోషల్ మీడియా ముందుకు వచ్చి ఆ ప్రెస్ల ముందు వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే అసలు ఒక వ్యక్తిగా తెలిసినప్పుడు కూడా ఈ విధంగా వీళ్ళు ఏం తెలుసుకోకుండా మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడేస్తున్నారు అనేది నాకు చాలా బాధ కలిగింది. ఇప్పుడు నా విషయమేనా వైసీపీ తరఫున ఈ విధంగా మాట్లాడుతున్నారు? నా విషయమేనా, లేక ప్రజా సమస్యల విషయం కూడా మీరు ఈ విధంగా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారా? ప్రెస్ ముందుకు వచ్చి పూర్తి అవగాహన లేకుండా చెప్పాలి ఆ మాట. అంటే ఒక విషయం వచ్చి మీ దగ్గరికి వచ్చింది, మీరు దాన్ని పూర్తిగా పరిశీలించి, పూర్తిగా మీకు దగ్గరే కదా, గుండ్లపాలెం దగ్గరే, ఈ వావులెడిపాడు దగ్గరే, ధనలక్ష్మీపురం దగ్గరే మీకు తెలిసిన వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. ఈ విధంగా వంశీ ఈ విధంగా ఈ రాము వచ్చి ఈ విధంగా చెప్పాడు, శ్రీపతి రాము వచ్చి ఈ విధంగా చెప్పాడు, మేము ముందు ప్రెస్ ముందుకు పోయి మాట్లాడుతున్నాము, అది ఎంతవరకు నిజం, ఆ అబ్బాయి దాంట్లో ఎంత తప్పు ఉంది, ఆ అబ్బాయి అసలు ఉన్నాడా లేదా, ఇది కనుక్కొని కదా మీరు మాట్లాడాలి. ఆయన వచ్చి ఒక మాట ఇది ఇలా జరిగింది అలా జరిగింది అంటే మీరు దాన్ని వేసి మీరు ఎలాగా మాట్లాడతారు? దీంట్లో అసలు నేనెంత నా ప్రమేయం లేకుండా నేను ఎలా కేసులు ఇరుక్కున్నానో ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే కూడా జాలేస్తుంది. మీ జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూస్తే కూడా జాలేస్తుంది నాకు. నన్ను ఎలాగైతే ఈ అక్రమ కేసుల్లో ఇరికిచ్చారో ఈ ప్రెస్సుల ముందు కూడా మిమ్మల్ని కూడా అట్టే ఇరికిచ్చారు, ఏం కారణం లేకుండా. దీన్ని నడిపించేది టీడీపీ నాయకులు, దీన్ని ఈ విధంగా చేసేది ఈ విధంగా నడిపించేది ఈయన మధ్యలో ఉండి శ్రీపతి రాము పాయింట్ అవుట్ చేసి బయట పెట్టింది మిమ్మల్ని. దీని పూర్తి ఆధారాలు అవన్నీ బయట పెడితే మీరేమవ్వాలి? మీ పూర్తి ఆధారాలు అది కూడా ఉన్నాయి, బయట పెడితే మీరేమవ్వాలి? మీడియా ముందుకు వచ్చేసి మీ ఇష్ట ప్రకారంగా నోరు ఉంది కదా అని, మీడియా మైకులు ఉన్నాయి కదా అని ఆ ఎగ్జైట్మెంట్తో ఎలా పడితే అలా దుర్భాషలు మాట్లాడేశారు. ఆయన ఏది చెప్తే అది. ఆ పిల్లోడు ఎంత వయసు అండి? ఆ బబ్లు వరుణ్ సాయి అనే పిల్లోడు ఎంత వయసు? ఆ అబ్బాయితో నాకేం పగలు ఉంటా, నాకేం ఇది ఉంటా, నేను ఎందుకు కిడ్నాప్ చేయాలి అబ్బాయిని? మీకు ఫస్ట్ నుంచి తెలుసు నాకు రాముకి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి, మీకు ఫస్ట్ నుంచి తెలుసు కదా, అందరికీ తెలుసు. పార్టీలు ఉన్నాయి, సగాడి సంబంధం నెల్లూరు మొత్తం తెలిసినప్పుడు మీకు పార్టీలో అందరికీ తెలుసు కదా. వ్యక్తిగత విభేదాలను విడిపోయాము. ఇప్పుడు నేను ఏదైనా ఉంటే ఆయనతో గొడవ పడతాను, లేకపోతే ఆయనతో ఇది చేస్తాను తప్పితే వాళ్ళ పిల్లకాయలతో నాకెందుకండి? నేను చదువుకోను, అంత నేను చదువుకున్నాను. పిల్లకాయలు పోయి అంత వ్యక్తిగత అంత మనస్తత్వం అయితే నాది కాదు. ఏదైనా రాజకీయంగా చూసుకుంటాను తప్ప, లేకపోతే అతనితో ఏదైనా తలపడతాను తప్ప వాళ్ళ పిల్లలు జోలికి పోయే అంత పరిస్థితి నేను కాదు. పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదగాలనుకున్న వ్యక్తి అతను. వాళ్ళ అన్న పిల్లకాయలు కదా, వాళ్ళ అన్న పిల్లకాయలు ఉన్నప్పుడు ఇతరులు కూడా పిల్లకాయలు కదా, రాము కూడా పిల్లకాయలు కదా. వాళ్ళు స్టేషన్కి ఇప్పుడు ఇంత చిన్న వయసులో నా మీద అక్రమ కేసులు పెట్టడానికి వాళ్ళ మధ్యవర్తం చేసి వాళ్ళు మెయిన్గా చేసి దాంట్లో పెట్టి నన్ను ఇరికించడం ఏంది? ఆ స్టేషన్ నుంచి బయటకు వచ్చి శ్రీపతి రాము ఏం మాట్లాడతాడు? ఆ పిల్లోడు జరిగిన గొడవ అయితే ఏముందో, ఏదైతే కొట్లాట అయితే ఏముందో దాని గురించి మాట్లాడకుండా, ఏదో అబద్ధమైనా కానీ నా మీద నింద మోగినా కానీ దాని విషయం మాట్లాడాలా? ఆయన రాజకీయం అంటాడు, జనసేనలో ఈ విధంగా ఉన్నానంటాడు, నన్ను రాజకీయంగా దెబ్బతీసానంటారు. ఇది పిల్లకాయలు అడ్డం పెట్టుకొని ఆయన మాట్లాడిన 5 నిమిషాల్లో 4 మొత్తం ఒక పాయింట్ అబ్బాయి ఉంది, వరుణ్ది. మిగతా మొత్తం నేను రాజకీయ చరిత్ర ఉంది దాంట్లో. దీన్ని అసలు తెలుసుకోకుండా మీరు వచ్చేసి ప్రెస్ల ముందు నా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి మీరు అందరూ కూడా పూనుకున్నారు. ఒకప్పుడు రాము మంచోడు కాదు, రాము అలాంటోడు,
రాము ఈ విధంగా డబ్బుల కోసం పనిచేస్తాడు పార్టీలో, రాము జనసేన పార్టీ కంటే మిగతా పార్టీలకి ఎక్కువ పనిచేస్తాడు, రాము కోవట్టు పలానా అన్ని పార్టీ మీటింగ్లకి అన్ని పార్టీల మీటింగ్కి పిల్లకాయలు పంపించి డబ్బులు దండుకుంటారని చెప్పింది మీరు కదా. ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ జనసేన నాయకులు, మీరు నన్ను పిలిచి గతంలో మనుకాంత్ రెడ్డి గారు కూడా మీ దాంట్లో ఉన్నాడు, ఈ అందరూ సమావేశం నన్ను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పిన మాటలు కదా ఇవే. శ్రీపతి రాము అలాంటోడు, ఈ విధంగానో ఆ విధంగా అని చెప్పి మీరు కదా చెప్పింది నాకు. వ్యక్తిగతంగా నువ్వు చాలా మంచోడు వంశీ, నిన్ను దగ్గర తీసుకోవాలనుకున్నా, మీ పార్టీలో తీసుకోవాలనుకున్నా, పార్టీలో చేర్చుకోవాలనుకున్నా మీరు కదా నాకు చెప్పింది. అలాంటిది ఈరోజు అతను వచ్చి ఏదో మాట్లాడిస్తే అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు కూడా దాన్ని రెచ్చిపోయినట్టు మాట్లాడితే ఎలాగా? ఇప్పుడు మీకు నా అంత వయసు పిల్లకాయలు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి నేను చెప్పే జనసేన నాయకులు ప్రతి ఒక్కరు చెప్తున్నా, అందరి గురించి తెలిసే చెప్తున్నా, పేర్లు ఎందుకు బయట పెట్టమని అని ఆలోచిస్తున్నాను. అంటే మీకైతే లేకపోవచ్చు, సన్నిహిత సంబంధాలు ఉండి కూడా ఈ విధంగా ఒక బుడజల్లి కార్యక్రమం మీరు చేయొచ్చు, మీరంతా నాకు తెలుసు కదా, అందువల్ల మీ పేర్లు ఎత్తరాకున్నా నేను చాలా మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఎవరెవరు తెలుసు కదా. మీ అందరికి కూడా కొడుకులు ఉన్నారు కదా, కొడుకులు అయితేమి ఎవరైతే పిల్లలు ఉన్నారు కదా, నా అంత వయసు పిల్లకాయలు ఉన్నారు కదా, ఈ వయసులో ఈ విధంగా పబ్లిక్లో ఒక మాట వదిలేస్తే, ఒక రౌడీ షీటరు కిడ్నాప్ చేశాడు, హాకీ స్టిక్కులు ఇవన్నీ పెద్ద మాట్లాడి తెలుసుకోకుండా మీరు మాట్లాడేస్తే మా భవిష్యత్తు ఏందండి? మీ పిల్లలలాగే కదా మాది కూడా. మాకు కుటుంబ సభ్యులు ఉంటారు, మాకు సన్నిహితులు ఉంటారు, మాకు బంధువులు ఉంటారు. నిజాలు తెలుసుకోకుండా ఈ విధంగా మీడియా ముందు మాట్లాడితే మా జీవితాలు ఏం కావాలి? రేపనే రోజు ఈ పూర్తి ఆధారాలు నేను బయట పెడతాను. ఇప్పుడు కోర్టులో ఉన్నాయి కాబట్టి, ఈ కేసు కోర్టులో నడుతుంది కాబట్టి దాన్ని బయట పెట్టట్లేదు. వివరాలు పూర్తిగా కోర్టులో పెడతాను నేను. ఇది నా మీద కావాలని పెట్టారు, వాంటెడ్గా పెట్టారు అని ఇది బయటకు వస్తుంది. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు క్షమాపణ చెప్తారు? ఆ రోజు నా దగ్గరికి వచ్చి చెప్పండి, క్షమాపణ చెప్తారు అందరూ వచ్చి? అధికారంలో ఉన్నారండి మీరు. అతను వచ్చి చెప్పాడు, ఒక మాట వచ్చి చెప్పాడు, అధికార పార్టీ అధికారంలో, కూటమి అధికారంలో ఉంది. ఇప్పుడు ధనలక్ష్మీపురం మొత్తం కెమెరాలు ఉన్నాయి. ఈ పోలీసు వారు ఏదైతే పెట్టినారో ధనలక్ష్మీపురం మొత్తం కెమెరాలు ఉన్నాయి. చూసుకోండి. వంశీ బండిలో అబ్బాయి వంశీ కిడ్నాప్ చేశాడు అన్నారు కదా, చూసుకోండి ఒకసారి. నా బుల్లెట్ బండిలో వాళ్ళు వచ్చారా? యూనికాన్ బండిలో అబ్బాయిని తీసుకొని పోయారా? ఫస్ట్ వీళ్ళు పోయి వినీత్ను కొడితే వినీత్తో గ్రామస్తులు వచ్చి అబ్బాయి యూనికాన్ బండిలో ఆ బబ్బులు అని ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని వినీత్ వీళ్ళ బంధువులు వచ్చి గుండపాలెం గ్రామస్తులు వచ్చి తీసుకొని పోయారు అబ్బాయిని. కెమెరాలు ఉంటా చూసుకోండి. నాకేం ఫ్లైట్లు లేవు, ఇక్కడి నుంచి హెలికాప్టర్ లేదు, ఇక్కడి నుంచి ల్యాండ్ అయ్యి అక్కడ ల్యాండ్ అవ్వడానికి నాకు హెలికాప్టర్లు లేవు. మీరు అధికారులు ఉన్నారు కదా, చూసుకోండి. సీసీ కెమెరాలు మొత్తం ఫుటేజ్లు మొత్తం తెప్పి చూసుకోండి. దీంట్లో నా ప్రమేయం ఉందా? ప్రమేయం ఉంటే నేను చెప్తున్నాను, ఇప్పుడే చెప్తాను కదా, ప్రమేయం ఉంటే మీరేం మాట్లాడి నేను తీసుకుంటాను. ఒక తప్పు మొత్తం మేము పూర్తి వివరాలు కనుక్కొని ఉంటే తీసుకుంటాను. అంతే తప్ప ఏమి తెలుసుకోకుండా ఎవరైతే టీడీపీ నాయకులు ఆడిస్తున్నారో ఈ రాముని వచ్చేసి ఈ జనసేన నాయకులు చెప్పేసి దీన్ని జిల్లా మొత్తం వ్యాప్తంగా దీన్ని ఇది చేయాలా, వంశీ పరువు తీయాలా, లేకపోతే వంశీని రాజకీయంగా దెబ్బ కొట్టాలా, ఆ ఏరియాలో ఇంక వైసీపీ జెండా కనిపించకూడదు, వంశీ అసలు బయటికి రాకూడదు, ఈ నాన్ బీర్బుల్ సెక్షన్ కేసు పెడితే రౌడీ షీట్ ఓపెన్ చేసి లోపల వేయాలా ఎలక్షన్ టైంలో. ఇది వీళ్ళ పన్నాగం. దానికి నన్ను ఎలా ఇరికిచ్చారో అక్రమ కేసుల్లో పబ్లిక్లో మీడియా ముందు మిమ్మల్ని కూడా అట్టే ఇరికిచ్చారు. ఇవన్నీ నేను బయట పెడతా. పిల్లకాయలు నేను కిడ్నాప్ చేసేంత పరిస్థితి మాకెందుకు వచ్చింది? నేను చదువుకోను, పబ్లిక్లో ఎలాగ మెలగాలో తెలుసు నాకు. మీరు ఈ విధంగా వచ్చి మాట్లాడితే అసలు పబ్లిక్ ఏమనుకుంటారు? అసలు మీకు చెప్తున్నా, ఇదే మొదటి ఇదే ఆఖరు కూడా. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మీరు ఈరోజైతే ఎటువంటి బురద నా మీద చల్లారో నేను కోర్టు ద్వారా లీగల్గానే పోరాడి దాని నుంచి నేను బయటకు వస్తా. ఈరోజు కాకపోవచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి బయటకు వస్తా, ఖచ్చితంగా వస్తా. కర్మ మనం ఏమి తెలుసుకోకుండా ఒక మనిషి మీద ఎలా బురద చల్లుతామో రేపనే రోజు ఇది ఖచ్చితంగా మనకు ఆ విధంగా తిప్పి కొడుతుంది. దేవుణ్ణి నేను కొంచెం చాలా బాగా నమ్ముతాను. మీలో కూడా నాకు తెలుసు ఎవరెవరో దేవుణ్ణి నమ్ముతారో. కర్మ విషయం కూడా తెలుసు.
ఇదంతా తిప్పికొట్టే ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజు మీరు నన్ను అయితే ఎలా అయితే ఇబ్బంది పెట్టారో ఈ మాటలతో కానీ ఇది ప్రెస్ ముందు కానీ ఇవన్నీ దాటుకొని వచ్చి రేపు మీకు కూడా అలాగే నేను సమాధానం చెప్తా. ఖచ్చితంగా చెప్తా. కాబట్టి ఈ వీళ్ళ మాటలు వినేది కాదండి. మీరు పూర్తిగా నిజాలు తెలుసుకొని మాట్లాడండి. అది రాజకీయంగా అయినా ప్రజా సమస్యలైనా ఏదైనా కూడా అది ఈ రోజు మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఎవరు తెలిసిన మొగాలు కూడా తెలియని వాళ్ళు కూడా అది నిజాలు అనుకుని వాళ్ళు నన్ను ఒక దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మీరు మాట్లాడే మాటలను బట్టి. ఇప్పుడు నేను దోషం నిర్దోషం మీరు కాదు కదండి ప్రూవ్ చేసేది, కోర్టు కదా ప్రూవ్ చేయాలి. ఈ అక్రమ కేసులు గత టైంలో టీడీపీ హయాంలో మీ మీద కూడా పడ్డాయి, కొంతమంది మీద పడ్డాయి. అప్పుడు అయినా మీరు చేసినట్ట? ఇప్పుడు అధికారం ఉంటే ఇలాంటి జరుగుతుంటే మీకు తెలుసు, అప్పుడు మీరు చేసినట్ట? నేను ఒకటే మాట చెప్పేది, ఇప్పుడు మీరు అన్నారు ఆ రోజు వేరే గొడవలో బ్లడ్ క్యాంప్ అప్పుడు గొడవని. నాకు సంబంధం లేదు ఆ గొడవ. వీళ్ళ పిల్లకాయలు ఇప్పుడు ఎవరైతే ఈ గొడవలో ఉన్నారో ఆ పిల్లకాయలు పోయేసి వాళ్ళ దారికి వాళ్ళని ఆపితే వాళ్ళు వీళ్ళని కొట్టడం. నాకు కొట్టేటప్పుడు కూడా వంశీ పంపించాడు. ఏం చేసినా వంశీ. ఇంకా మీ దారి కొద్ది మీరు దారికి పోయే దరిద్రాన్ని రాసుకున్నా కూడా అది వంశీ, శ్రీపతి రాము. వాళ్ళకే వాళ్ళు ఏం చేసుకున్నా లాస్ట్కి నిందించేది వంశీనే. దారికి పోయి పిల్లకాయని తాగేసి పోతున్నారు, వాళ్ళని పోయి గెలుక్కొని కొట్టించుకున్నారు ఆ బ్లడ్ క్యాంప్ గొడవల్లో. దానికి కారణం లాస్ట్ చూస్తే ఒక మత్స్యపురి మీద పెట్టాలంటే వంశీ. ఇప్పుడు లేని కేసులు ఇరికించారు కదా, అప్పుడు కూడా ఇరికించుండొచ్చు కదా. ఆ కమల గొడవ ఏదో కుటుంబ విషయాలు అయ్యి దాన్ని కూడా నన్ను భాగం చేశారు. నేను ఏదైనా చూసుకోవాలి చెయ్యాలంటే నేను నేరుగా ఎదుర్కొంటా, చెప్తున్నాను, నేరుగా ఎదుర్కొంటా. ఇలాగా దొంగ తిరుగుడు చేస్తారు, అబద్ధమైన సాక్ష్యాలను పెట్టి ఈ విధంగా ఒక అధికారం ఉంది కానీ అండతో ఈ విధంగా పెట్టే ప్రయత్నాలు నేను ఇప్పుడు చేయను. జనసేన నాయకులు కూడా కొంచెం దీన్ని పరిగణలో తీసుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. సెలవు.